ప్రతీకారంతో ముడిపడిన గ్యాంగ్ వార్ కథలు, అందులో ఉండే పాత్రల మధ్య సంఘర్షణ ఆ సినిమా విజయానికి కొలమానంగా నిలుస్తాయి. కథగా చూస్తే రాయన్లో కొత్తదనం లేకపోయినా కొన్ని మలుపులు, కుటుంబ డ్రామా, కథా నేపథ్యం ప్రత్యేకంగా మార్చేశాయి. ప్రథమార్ధం చాలా వరకు ఆయా పాత్రలు, వాటి ప్రపంచాన్ని పరిచయం చేయడానికే పరిమితమైంది. రాయన్ కుటుంబానికి దురై గ్యాంగ్ నుంచి సవాలు ఎదురు కావడం నుంచే అసలు కథ మొదలవుతుంది. విరామానికి ముందు వచ్చే ఆ సన్నివేశాలు సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లడంతో పాటు ద్వితీయార్ధంపై ఆసక్తిని పెంచుతాయి. దురైతో పోరాటం తర్వాత సింహంలా బలంగా కనిపించిన రాయన్ ఆ తర్వాత తోడేల్లాంటి సేతు ఎస్.జె. సూర్య ఎత్తులకు దొరికిపోయాడా లేదా అనే విషయాలు కీలకం. ఫస్ట్ హాఫ్ వరకు ఒక సాధారణ అన్నదమ్ముల కథ అనిపించినా సెకండ్ హాఫ్లోకి వచ్చేసరికి సరికొత్త డ్రామాతో కథాగమనాన్ని మార్చేశాడు దర్శకుడు ధనుష్. రాయన్కి, తన చెల్లెలు దుర్గకి మధ్య సన్నివేశాలు సినిమాకి హైలైట్. ముఖ్యంగా ఆస్పత్రిలో పోరాట ఘట్టాలు, సేతు మనిషిని ఇంటికి పిలిపించి చంపి టీ తాగడం తదితర సన్నివేశాలు ప్రేక్షకులతో ఈలలు కొట్టిస్తాయి. ధనుష్ నటన ఈ సినిమాకి ప్రధాన బలం. అండర్ ప్లే చేస్తూనే హీరోయిజం ప్రదర్శించిన తీరు ఈ కథ తీరుతెన్నుల్నే మార్చేసింది. ద్వితీయార్ధం సన్నివేశాలతో తన నటనే కాదు, తనలో ఎంత మంచి దర్శకుడు ఉన్నాడో కూడా చాటి చెబుతాడు. సందీప్ కిషన్, కాళిదాస్ జయరాం తమ్ముళ్లుగా ఒదిగిపోయారు. దుషారా విజయన్ పాత్ర, ఆమె నటన చిత్రానికి ప్రధాన బలం. ఎస్.జె. సూర్య విలన్గా భయపెడుతూనే చాలా చోట్ల నవ్వించాడు. శరవణన్, అపర్ణ బాలమురళి, ప్రకాష్, వరలక్ష్మి శరత్కుమార్ల పాత్రల పరిధి తక్కువే అయినా గుర్తుండిపోతాయి. చాలా రోజుల తరువాత ఏ.ఆర్. రెహమాన్ నేపథ్య సంగీతంతో చాలా సన్నివేశాలు మరో స్థాయిలో పండాయి. ధనుష్కి దర్శకత్వం కంటే నటన పరంగానే బాగా చేశాడు. మరో టెక్నీషియన్ డైరెక్టర్ కడుపు కొట్టడం ఎందుకు?